ఏది జరిగినా మన మంచికే. ఈరోజు జి లీలా మహేష్ గారు సేకరించి పంపించిన ఒక అద్భుతమైన విషయాన్ని అందరం ఇంకా ఆలస్యం చేయకుండా విందాం. జామ్నేర్ అద్భుతంగా చరిత్రకెక్కిన సంఘటనలో నానా చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవించడం, బిడ్డ పుట్టడం అందరికీ తెలిసిందే. అయితే ఆ బిడ్డ పసితనంలోనే మరణించింది. తర్వాత ఆమె భర్త కూడా చనిపోతాడు. అటు వైధవ్యము ఇటు సంతానము అంటూ లేకపోవడంతో ఆమె విషయం అందరికీ బాధ కలిగించింది. తర్వాత ఒకసారి అందరూ కలిసి షిరిడీ వెళ్ళారు. బాబా సమక్షంలో ఉత్సాహంగా మాట్లాడే నానా చందోర్కర్ ఆ వేళ మౌనంగా ఉన్నాడు. బాబా కారణం అడిగారు. మీ సంరక్షణలో ఉన్న మాకు దుఃఖం ఎందుకు బాబా అన్నాడు చందోర్కర్. అయితే నీవు బిడ్డ గురించి అల్లుడు గురించి నా దగ్గరకు వస్తున్నావా? అలా అనుకుంటే పొరపాటు. వాటి కోసం అయితే మాత్రం నా వద్దకు రావద్దు. అవి నా ఆధీనంలో లేవు. అవి పూర్వ కర్మలపై ఆధారపడి ఉంటాయి. అందుకు భగవంతుడైనా ఏమి చెయ్యలేడు. నియమిత స్థానానికి 2 గజాల దూరంలో ఉదయించమని సూర్యచంద్రులకు దేవుడైనా చెప్పగలడా అన్నారు బాబా. అది విన్న నానాసాహెబ్ చందోర్కర్ ఆశ్చర్యంగా, అయితే బాబా, మీరు కొందరికి కొడుకు పుడతారని, కొందరికి ఉద్యోగం వస్తుందని, రోగం నయం అవుతుందని అంటే జరుగుతాయి కదా, అవి మీ చమత్కారాలు కావా అని అడిగాడు. లేదు నాన్న, నేను ఎటువంటి చమత్కారాలు చేయను. మీ జ్యోతిష్కులు కొన్ని లెక్కలు వేసి కొన్ని విషయాలు చెప్తారు. నేను వారికన్నా ముందు చూస్తాను. ముందు జరగబోయేది తెలియదు. అందువల్ల అది మీకు చమత్కారంగా అనిపిస్తుంది. మీరు చూపే భయభక్తులు నేను భగవంతునికి అర్పించి ఆయన మిమ్మల్ని అనుగ్రహించేలా చేస్తాను, అంతే అని బాబా చెప్పారు. కేవలం కోరికలకే పరిమితం కాకుండా ఏది జరిగినా ఇదే విధంగా అన్ని సందర్భాల్లోనూ నిబ్బరంగా ఉండే విధంగా మనలో వైరాగ్యభావం పెంచమని, అందుకు మనకు తన అండదండలు ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థిద్దాం. ఏది జరిగినా మన మంచికేనని, అది దైవప్రసాదం